ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నాయి చట్టంలో. ఒకటి, ధరణి స్థానంలో ఒక కొత్త ఆర్ఓఆర్ రికార్డు తయారు చేసుకోవటము, రికార్డులో తప్పులు ఉంటే సవరించుకోవడం కోసం ఇందులో వెసులుబాటు కల్పించడం జరిగింది. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత మార్పు చేర్పులు చేసుకుంటూ తహసీల్దార్ని, ఆర్డీఓకి కొన్ని అధికారాలు ఇస్తూ మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా కొత్తగా ఆబాదీ భూములకి కూడా రికార్డు తయారు చేసి వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో ఉంటుంది. కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో, ఎలాంటి రికార్డు లేకుండా. వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ ఆబాదీ గ్రామ కంటాలకు రికార్డు లేదు. ఈ చట్టం వస్తే కనుక వాటికి కూడా రికార్డు తయారవుతుంది. అన్నిటికంటే కీలకంగా రెవెన్యూ రికార్డులో తప్పులుంటే ఈ రోజున కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే రెవెన్యూ రికార్డుల పొరపాట్ల సవరణ కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ యంత్రాంగమే సవరణ చేయడం కోసం అప్పీలు, రివిజన్ మెకానిజం ఇందులో ఉంచడం జరిగింది. దాదాపుగా 18 రాష్ట్రాలలో ఉన్న 6 చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణలో ఇదివరకు వచ్చిన 4 చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని 1936 నుంచి ఇప్పటిదాకా ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టం ముసాయిదా తయారైంది. కాబట్టి ప్రజలందరూ ఈ చట్టాన్ని చర్చించాలి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ చట్టంలో ఇంకేమైనా మెరుగుంటే బాగుంటుందో సూచనలు వస్తే రాబోయే రోజుల్లో ఒక మంచి చట్టం వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని ప్రత్యేకంగా రైతాంగం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఎంత ఖర్చుగా వస్తారు ఇది? అంటే ఎట్లా సర్వే ఎట్లా చేస్తారు? దీన్ని ఎట్లా రికార్డ్ చేస్తారు? కొన్ని భూములు మిస్ అయినాయని మీరే చెప్పారు. అంటే ఇందులో మనము సర్వే చట్టం వేరు, రికార్డుల చట్టం వేరు. తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే సంబంధించి సర్వే బౌండరీ చట్టం ఉంది. భూమి రికార్డులకు సంబంధించి 6 చట్టం 71లో ఉండే దాన్ని 27లో మార్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మార్చే ప్రయత్నం. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఉన్న రికార్డులను ఆధారంగా సరి చేసుకుంటూ ఇప్పుడు ఉన్న ధరణి రికార్డు మార్చుకుంటూ కొత్త రికార్డు తయారవుతుంది. ఈ ఉన్న రికార్డులు సరి చేసిన తర్వాత పాస్ పుస్తకంతో పాటుగా రాబోయే రోజుల్లో భూధార్ కార్డు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రెండవది, ఈ చట్టం కూడా ఇంకొక మాట ఏం చెప్తుంది అంటే ఈ ముసాయిదా చట్టం పర్మనెంట్ భూధార్ ఇవ్వాలని చెప్తుంది. పర్మనెంట్ భూధార్ ఇవ్వాలంటే భూముల సర్వే జరగాలి. భూముల సర్వే జరిగి అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ అయిన తర్వాత పర్మనెంట్ భూధార్ కార్డు ఇవ్వడానికి ఇందులో వెసులుబాటు ఉంది. ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఇటీవల బడ్జెట్లో కూడా డబ్బులు దానికి కేటాయింపు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే రీసర్వే కూడా వెళ్ళి అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ చేసి కొత్తగా భూమి రికార్డు తయారవుతుంది. ఆ కొత్తగా తయారైన సర్వే రికార్డు ఆధారంగా మళ్ళీ 6వ రికార్డు కొత్తగా తయారు చేసుకోవడానికి కూడా ఇందులో నిబంధనలు. అది పెద్ద సమస్య. దాదాపు 18 లక్షల ఎకరాలు గడిచిన 6-7 ఏళ్లుగా భూమి ఉంది కానీ రికార్డుకి ఎక్కలేదు. పార్టీ బియ్యాన్ని పక్కన పెట్టిన సందర్భాల్లో చట్టంలో ఇట్లాంటి వెసులుబాటు లేకుండా సరిదిద్దడానికి ఈ చట్టం స్పష్టంగా ఏం చెప్తుందంటే ఎవరెవరికైతే భూమి ఉందో, ఎవరెవరికైతే ఆ భూమి మీద హక్కు ఉందో ఆ హక్కులన్నీ రికార్డుకి ఎక్కాలి. రికార్డు ఎక్కడం కోసం ఇట్లా మెకానిజం ఉంది. కింద తహసీల్దార్ దగ్గర నుంచి సీసీఎల్ వరకు అధికారాలు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళందరూ రికార్డుకి ఎక్కుతారు. రికార్డుకి ఎక్కిన వాళ్ళలో తప్పులు ఉంటే సవరించడానికి కూడా ఈ ముసాయిదా చట్టంలో వెసులుబాటు. ఇది టైటిల్ డిక్లరేషన్ కాదు. మనం ఒక వ్యత్యాసం కూడా అర్థం చేసుకోవాలి. ఈ కేంద్రంలో చర్చ జరుగుతుంది, మిగతా అన్ని కూడా ఒకటి ల్యాండ్ టైటిల్ గ్యారంటీ వేరు, హక్కుల రికార్డు వేరు. అది రాబోయే రోజులు ఆ చర్చ కూడా మంచిదే. హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే చట్టం కావాలని ఒక చర్చ జరుగుతుంది. దాన్ని మనం విడిగా చేయాలి, కొత్త చట్టం తెచ్చుకోవాలి. ఇది కేవలము హక్కులని రికార్డ్ చేసేది. 71 చట్టంలో ఎట్లా చేసాము, గ్రామ సభలు పెట్టాము, ఒక కొత్త రికార్డు తయారైంది, దాన్ని సవరణ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా కొత్తగా రికార్డు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉన్న రికార్డునే దాన్ని మెరుగుపరుచుకొని సవరించుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రెండు చేయొచ్చు. చట్టం రాగానే ఉన్న రికార్డుకి ఎక్కుతుంది, దాంట్లో సవరణ చేసుకోవడానికి ఉంటుంది. సర్వేకి పోయినప్పుడు కొత్త రికార్డు తయారవుతుంది. మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత భూములు రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. దాంట్లో ఏమైనా చేంజ్ చేస్తుంటే